ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందు ప్రేమైనటువంటి సహోదరి సహోదరులకు నా హృదయపూర్వక వందనములు. ఈరోజు మరి దేవుని వాక్యమును మరి నల్లని గుర్రము గూర్చి దాని మీద త్రాసు పట్టుకున్నటువంటి వ్యక్తిని గురించి ధ్యానించుకుందాం. ప్రార్థన చేసుకొని వాక్యంలో భాగం. ప్రేమగల ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అనే దేవా, నీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రములు తండ్రి. ఇదిగో ప్రభువా, మరి 3వ ముద్రను విప్పుచుండగా ప్రభువా, మరి నాయన వచ్చినటువంటి ఆస్తికుని గురించి ధ్యానిస్తున్నాం. నాయన ఇందులో ఉన్న వ్రాయబడినటువంటి మర్మాలను నాయన మీరు బోధించండి. పరిశుద్ధాత్మదేవ మీరే ప్రభా, మీ వాక్యములు ప్రభా నాయన నన్ను నీ స్వాధీనంలో ఉంచుకొని, పరిశుద్ధాత్మ ఆధీనంలో ఉంచుకొని మీరు లేఖనాన్ని బోధించమని నాయన మీరే మహిమ పొందమని యేసయ్య అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 5-6 వచనాలను మరి ధ్యానించుకుందాం. ప్రకటన గ్రంథము 5-6 వచనాలు. 6వ అధ్యాయం. ఆయన 3వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 3వ జీవి చెప్పుట వింటిని. నేను చూడగా ఇదిగో ఒక నల్లని గుర్రము కనబడెను. దాని మీద ఒకడు త్రాసు చేత పట్టుకొని కూర్చుండి ఉండెను. ఆయన 3వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 3వ జీవి చెప్పుట వింటిని. 3వ జీవి ఇక్కడ 3వ జీవి చెప్పినటువంటి ఏమిటి? 3వ జీవి, ఆయన 3వ జీవి మనుష్య కుమారుని పోలిన ఒక మరి జీవి ఉన్నది. ఆ జీవి ఏమిటంటే, ఆయన 3వ ముద్రను విప్పినప్పుడు నల్లని గుర్రమును చూస్తున్నాడు యెహోను. నేను చూడగా నల్లని గుర్రం ఒకటి కనబడెను. వెన్ హీ ఓపెన్డ్ ద థర్డ్ సీల్, I heard the third living creature say, come and see. 3వ ముద్ర విప్పినప్పుడు he opened the third seal. I heard, నేను విన్నాను. ఏమింటున్నాడు? ద థర్డ్ లివింగ్ క్రియేచర్ సే, 3వ జీవి చెప్పేది నేను వింటున్నాను. ఏం చెప్తుంది? కమ్ అండ్ సీ, చూడమంటున్నాడు. చూస్తున్నాడు యెహోను. ఈ 3వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని చెప్పటం చూశాడు. అయితే సో ఐ లుక్డ్, బిహోల్డ్ ఐ బ్లాక్ హార్స్, అండ్ హీ హూ సాట్ ఆన్ ఇట్ హ్యాడ్ ఏ ఫెయిర్ ఆఫ్ స్కేల్స్ ఇన్ హిజ్ హ్యాండ్. ఆయన చూస్తున్నాడు. ఏమి? ఇదిగో నల్లని గుర్రం ఒకటి కనబడెను. నేను చూడగా, యెహోను చూస్తున్నాడు. యెహోను చూస్తున్నప్పుడు నల్లని గుర్రం ఒకటి కనబడింది. ఈ నల్లని గుర్రం మీద కనబడినటువంటి వాని చేతిలో త్రాసు, ఒకడు త్రాసు పట్టుకొని కూర్చుండెను. ఒకడు త్రాసు పట్టుకొని, హీ హూ సాట్ ఆన్ ఇట్ హ్యాడ్ ఏ పెయిర్ ఆఫ్ స్కేల్స్ ఇన్ హిజ్ హ్యాండ్. అతను త్రాసు పట్టుకొని కూర్చున్నాడు. ఏమిటి దీన్ని భావము? నలుపు రంగు సంతాపమునకు సూచన, నల్లని గుర్రము కరువుకు సూచన. అలాగే నలుపు రంగు గుర్రము లోకమంతటి మీదికి రాబోవు కరువును, మహాక్షామమును చూపుతుంది. యుద్ధాల ఫలితము కరువు. మరి ఎర్రని గుర్రం మీద వచ్చినటువంటి ఆశ్వికుడు యుద్ధాన్ని చేశాడు. యుద్ధ ఫలితం ఇప్పుడు కరువు. యుద్ధాలు జరుగుట వలన కరువు తాండవించింది. పాపం పెరిగినప్పుడు కూడా కరువులు వచ్చినట్లుగా మనం చూస్తాము చరిత్రలో. ఇక్కడ యుద్ధము జరుగుట వలన కరువు అనేది వచ్చింది. ఇక్కడ చూస్తున్నటువంటి ఈ త్రాసు పట్టుకొని కూర్చున్నాడు నల్లని గుర్రము కరువుకు సూచన అన్నాము. ఇది రాబోయే కరువును, మహాక్షామమును చూపిస్తుంది. ప్రకటన గ్రంథంలోని ప్రవచనాలు ఇవి జరగబోయే సంభవాలు, జరిగినవి కావు. ప్రకటన గ్రంథములో
జ్వరం. అయితే ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 5-6 వచనాల్లో మనము చూస్తున్నటువంటి ఈ నల్లని గుర్రము మీద కూర్చున్నటువంటి వ్యక్తి త్రాసు చేత పట్టుకున్నాడు. భయంకరమైనటువంటి సార్వత్రిక క్షామము రాబోతుందని ఈ ప్రవచనం తెలియజేస్తుంది. భయంకరమైనటువంటి కరువు రాబోతుంది అనే దానికి ఈ నల్లని గుర్రం మీద కూర్చున్నటువంటి వ్యక్తి ద్వారా మనకు తెలుస్తుంది. అయితే యుద్ధం జరిగిన వెంబటే కరువు. ఈ ఎర్రని గుర్రం తరువాత నల్లని గుర్రం వచ్చేసింది. ఆ గుర్రం మీద రౌతు, అతని చేతిలో త్రాసు ఉంది. అతని చేతిలో ఏముంది? త్రాసు ఉంది. నల్లని గుర్రం మీద కూర్చున్న ఇక్కడ మనం చూస్తున్నాం. దాని మీద ఒకడు త్రాసు చేత పట్టుకొని కూర్చుండెను. ఆ నల్లని గుర్రం మీద ఒకడు త్రాసు చేత పట్టుకొని కూర్చుండెను. ఏ పెయిర్ ఆఫ్ స్కేల్స్ ఇన్ హిజ్ హ్యాండ్. అతను త్రాసు పట్టుకున్నాడు. త్రాసు ఏమి చూపిస్తుంది? అసలు త్రాసు మనకు ఏమి బయలుపరచబడుతుంది? త్రాసు అమ్మకము కొనుగోలును సూచిస్తుంది. అమ్మకము కొనుగోలు, అమ్మటము. ఈ నల్లని గుర్రం మీద కూర్చున్నటువంటి వాడు అమ్ముతున్నాడు. మరి కొనటం అనే దానికి ఈ త్రాసు సంకేతము ఒక సూచనగా ఉంది. కాబట్టి ఒక పక్క కరువు ఉంటే ఆ కరువులో ఆహార ధాన్యాలు కొనటానికి కొనేవారు, అమ్మేవారు ఉన్నారు. తిండి ఆహార కొరత ఏర్పడుతుంది. ఈ గుర్రం చెప్తున్నటువంటి భావము అదే. అయితే ఇది ఎవరు ప్రేరేపిస్తున్నారంటే ప్రభువే పంపిస్తున్నాడు. ఈ 4 గుర్రాలను పంపించింది, పొమ్మన్నది, రమ్మంటున్నది యేసుక్రీస్తు ప్రభువు. ఇవి ఒక దుష్ట శక్తులుగా కనబడుతున్నాయి. ఉగ్రత సాధనము ఈ గుర్రం మీద. దేవుని యొక్క మహా తీర్పు ఈ లేఖనాలు మహా తీర్పును గురించి తెలియజేస్తున్నవి. యేసు ప్రభు చెప్పాడు. యేసు ప్రభు ఒలివల కొండ మీద అని చెప్పినప్పుడు అక్కడక్కడ కరువులు, భూకంపాలు కలుగును అన్నాడు. అక్కడక్కడ కరువులు కలుగుతాయి అని సెలవిచ్చాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 8వ వచనంలో యేసు ప్రభు ఒలివల కొండ మీద ప్రసంగంలో ఆయన రాకడను గురించి అక్కడక్కడ కరువులు సంభవిస్తాయి, కరువులు కలుగుతాయి. మరి మార్కు సువార్త 13:18లో ఇవి శ్రమలు గల దినములు. అవి దేవుడు సృష్టించిన సృష్టాది నుండి ఇది వరకు అంత శ్రమ కలగలేదు. శ్రమలు వస్తున్నాయి. మహాశ్రమల కాలంలో, మరి 7 ఏళ్ల మహాశ్రమల కాలంలో కరువును, విపరీతమైన క్షామము, కరువు వస్తుంది అని చెప్పటానికి ప్రవచనం వ్రాయబడింది. మత్తయి సువార్త 24:9లో అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదరు. ఈ శ్రమలు వస్తున్నవి. ఈ కరువు కాటకములతో జనము అల్లాడిపోతున్నారు అనేది మహాశ్రమల కాలంలో జరిగేటువంటి విపరీతమైన కరువుకు ఇది ఈ నల్లని గుర్రం మీద కూర్చున్నటువంటి వ్యక్తి మరి సంకేతముగా ఉన్నాడు. అయితే ఇక్కడ ఆ 6వ వచనంలో మరియు దేనారమునకు 1 సేరు గోధుమలనియు, దేనారమునకు 3 సేర్లు యావలనియు, నూనెను ద్రాక్షారసము పాడు చేయవద్దని ఆ 4 జీవుల మధ్య ఒక స్వరము చెప్పగా స్వరము పలికినట్లు నాకు కనబడెను. ఇక్కడ ఈ త్రాసు చేత పట్టుకొని నల్లని గుర్రం మీద కూర్చున్నటువంటి వ్యక్తి త్రాసు చేత పట్టుకొని మరియు దేనారమునకు 1 సేరు గోధుమలనియు. And heard a voice in the midst of the 4 living creatures say. ఏం చెప్తున్నాడు ఇక్కడ? 4 జీవుల మధ్య, ఆ 4 జీవుల మధ్య ఒక స్వరము పలికినట్లు నాకు వినబడెను అంటున్నాడు యెహోవా. I heard a voice in the midst of the 4 living creatures say. చెప్తుంది ఏమంటున్నాడు? ఏ క్వార్ట్ ఆఫ్ వీట్ ఫర్ ఏ దేనార్స్ అండ్ 3 quarters ఆఫ్ బార్లీ
ఫర్ ఏ దేనార్స్. దేనారమునకు ఒక సేరు మరియు దేనారమునకు ఒక సేరు గోధుమలనియు దేనారమునకు 3 సేర్లు ఎవలనియు చెప్తున్నాడు. నల్లని గుర్రం మీద కూర్చొని త్రాసు చేత పట్టుకున్నటువంటి వ్యక్తి చూస్తున్నాడు యెహోను. అయితే దాని మీద ఒకడు త్రాసు చేత పట్టుకొని కూర్చుండి ఉండెను. మరి అతడు పలుకుతున్నది ఏమిటి? మరి దేనారమునకు ఒక సేరు గోధుమలయు a quart of wheat for a denars and 3/4 of barley for a denars. ఇది అమ్ముతూ ఉన్నాడు. గోధుమలు గోధుమలు ధనవంతుల ఆహారము, ఎవలు పేదల ఆహారము. ఆహార ధాన్యాలు దొరకవు. మహాక్షామం సంభవించింది, కరువు తాండవించింది. ఆ మహాకరువు సంభవించినప్పుడు అక్కడ గోధుమలు ధనవంతుల ఆహారము. గోధుమలు ఎంత? ఒక దేనారమునకు సేరు గోధుమలు. ఈ సేరు గోధుమలు ధనవంతులు తినేటువంటి ఆహారము. మరి ఒక దేనారమునకు 3 సేర్లు ఎవలు. 3/4 of barley for a denars. ఇవి ఎవరు తినే పేదల ఆహారము. బార్లీ ఎవలు పేదల ఆహారము. దేనారము అంటే ఇంచుమించు ₹1 కావచ్చు అని ఇక్కడ వ్రాయబడింది. దేనారము నాకు అని పైన 6 అనే నెంబర్ ఉంది. పుట్నోట్లో ₹1 కావచ్చును అని ఉంది. కాబట్టి ₹1 కావచ్చు అని పుట్నోట్లో వ్రాయబడింది. ఇవి ఆహార ధాన్యాలకు, ఇప్పుడు మనము తినేటువంటి ఆహార ధాన్యాలకు మరి వరికి సాదృశ్యం. కాబట్టి ద్రాక్షారసము, నూనె పాడు చేయవద్దు. ఇంకా ఏమనింది అక్కడ? నూనెయు ద్రాక్షారసమును పాడు చేయవద్దని ఆ 4 జీవుల మధ్య ఒక స్వరం పలికినట్లు నాకు వినపడును. ఏమి పాడు చేయవద్దంటున్నాడు? Don't harm the oil and the wine. Don't harm the oil and wine. ద్రాక్షారసము, నూనె, ద్రాక్షారసం పాడు చేయవద్దు. కాబట్టి నూనె ధనికులు రాసుకునే పరిమళ తైలము. ద్రాక్ష యవల నుండి మద్యం కూడా తయారు చేస్తున్నారు. ద్రాక్ష యవల నుండి మద్యం తయారు చేస్తున్నారు. యవలు అనేది పేదల ఆహారం. ఈ ద్రాక్ష మరి యవల నుండి మద్యం తయారు చేసేటువంటి సంస్కృతి ఉన్నది. ఎప్పుడు ఒక ప్రక్క కరువు తాండవిస్తే ధనికులు విలాసం కోసము జీవిస్తున్నారు. కరువు కాటకాలలో తినటానికి ఆహారం లేకపోయినప్పుడు ఉన్న సందర్భంలో ధనికులు విలాసం కోసము నూనె ద్రాక్షారసాన్ని పాడు చేస్తున్నారు అని దీని భావం. నూనె ద్రాక్షారసము తినటానికి తిండి లేక పేదలు ఆకలితో చచ్చిపోతుంటే, ఆకలితో చనిపోతున్నటువంటి పరిస్థితి దాపరించినప్పుడు ధనికులు విలాసాల కోసము నూనెను ద్రాక్షారసమును పాడు చేస్తున్నారు. అందుకే అక్కడ ఏమని వ్రాయమంటే డోంట్ హార్మ్ ద ఆయిల్ అండ్ ద వైన్. నూనెను ద్రాక్షారసము పాడు చేయవద్దని ఒక స్వరం, ఆ 4 జీవుల మధ్య ఒక స్వరం పలికినట్లు నాకు వినపడను అని. ఈ నూనె ద్రాక్షారసము పాడు చేయవద్దని చెప్పినది గుర్రం మీద కూర్చుకున్న వ్యక్తి కాదు, 4 జీవులు కాదు. నూనె ద్రాక్షారసము అసలు పాడు చేయవద్దు, వేస్ట్ చేయవద్దని చెప్పినది గుర్రం మీద కూర్చున్నటువంటి నల్లని గుర్రం మీద కూర్చున్న వ్యక్తి కాదు, 4 జీవులు కాదు. ఇక్కడ ఏమంటుందా? 4 జీవుల మధ్య ఒక స్వరము పలికినట్లు నాకు కనబడను. ఇక్కడ ఆ 4 జీవుల మధ్య ఒక స్వరము, అది గొర్రెపిల్ల స్వరము, ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు స్వరము పలికినట్లుగా ఉంది. కాబట్టి ఇక్కడ పాడు చేయవద్దని చెప్పినటువంటి స్వరము గొర్రెపిల్ల స్వరము, ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు స్వరము. బీదలు తమకు ఉన్నదంతా అమ్మిన గుప్పెడు మెతుకులు దొరకని పరిస్థితి ఆ రోజు తాండవిస్తుంది. ఇది జరగబోతుంది. గోధుమలు ఎవలు మనము జీవించుటకు
అవసరమైన బియ్యం లాంటివి. గోధుమ, ఎవలు అని మనం ఈరోజు బియ్యము అని ఆహార ధాన్యం తింటున్నాం. ఇవి గోధుమలు, లేఖనాలలో గోధుమలు, ఎవలు అని చెప్పబడింది. కాబట్టి ఇవి ఆహార ధాన్యాలు. అంటే ఆహార ధాన్యాలు దొరకని పరిస్థితి. ఆహార ధాన్యములు, నల్లని గుర్రంపై కూర్చున్న రైతు ఆశ్వికుడు వాటిని అమ్ముతున్నాడు. త్రాసు అతని చేతిలో ఉందంటే అతను అమ్ముతున్నాడు ఆహారము కొనుక్కోవటానికి. మరి ఆహార ధాన్యాలు అందుబాటులో లేవు, కరువు విపరీతంగా ఉంది. అమ్మకము కొనుగోలుకు ఈ త్రాసు సూచనని మీకు తెలియజేశాను. కాబట్టి దేవుడు వాక్యంలో ఇది భయంకరమైన కరువు రాబోతుంది. ఇది జరిగింది కాదు. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 5-6 వచనాలలో ఇది జరిగిపోయిన విషయం కాదు, భవిష్యత్తులో జరగబోయేటటువంటి ప్రవచనము. మహాశ్రమల కాలంలో జరుగుతుంది. మహాశ్రమల కాలంలో, 7 ఏళ్ల మహాశ్రమల కాలంలో శ్రమలు సంభవిస్తాయి అని దేవుని వాక్యంలో యేసు ప్రభు మరి ఒలివల కొండ మీద చెప్పి ఉన్నాడు. అక్కడక్కడ కరువులు, మత్తయి సువార్త 24:8లో అక్కడక్కడ కరువులు సంభవిస్తాయని దేవుని వాక్యం చదివిస్తుంది. కరువులు సంభవిస్తాయి. యేసు ప్రభు ఒలివల కొండ మీద చెప్పినటువంటి వాక్యము తర్వాత కాలంలో ఆయన చెప్పిన క్రీస్తు శకము 46వ సంవత్సరంలో క్లౌదియా చక్రవర్తి కాలంలో గొప్ప కరువు తటస్థించి అనేకులు మరణించినట్లు చరిత్ర చెబుతుంది. యేసు ప్రభు ఆరోహణుడు అయిన తర్వాత యేసు ప్రభు చెప్పినటువంటి ప్రవచనము మత్తయి సువార్త 24:8లో అక్కడక్కడ కరువు సంభవిస్తాదని చెప్పాడు. మరి ఆయన చెప్పిన రీతిగా మరి క్రీస్తు శకం 46లోనే క్లౌదియా చక్రవర్తి కాలంలో గొప్ప కరువు మరణించినట్లు తెలుస్తుంది. అది అపోస్తల కార్యము 11వ అధ్యాయం 27-28 వచనాల్లో ఉన్న విషయాన్ని నేను చెప్తున్నాను. నా సొంతంగా ఏది వ్యాఖ్యానం చేయటం లేదు. అపోస్తల కార్యం 11:27-28 వచనాల్లో క్లౌదియా చక్రవర్తి కాలంలో క్రీస్తు శకం 46లో జరిగినటువంటి కరువు వల్ల మరణించారన్న విషయాన్ని చెప్తున్నాను. అది ఇది నెరవేరింది అని కాదు, ఇక్కడ నెరవేరిందని ఈ రెఫరెన్స్ నేను చెప్పడం లేదు. భవిష్యత్తులో 7 ఏళ్ల మహాశ్రమల కాలంలో జరగవలసిన విషయం ఇంకా ఉంది. 5-6 ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 5-6 వచనాల్లో చెప్పబడినటువంటి విషయము 7 ఏళ్ల మహాశ్రమల కాలంలో జరగబోతుంది, రాబోతుంది. ఎటువంటి భయంకరమైన కరువు రాబోతుంది. ఆ కరువు వలన అనేకులు మరణిస్తారు. పేదలకు ఆహారం లేకనే ఆకలి బాధలతోనే చనిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుందని ప్రవచనం చెబుతుంది. ఇది స్పష్టంగా దేవుని వాక్యము మరి ఉన్నట్టుగానే చెప్పాలి. సొంత వ్యాఖ్యానం చెప్పకూడదు, తెలియని దానిని బోధించకూడదు. పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఎంత తెలియజేస్తే అదే మనం ప్రకటించాలి, కానీ మన ఇష్టానురీతిగా వ్యాఖ్యానం చేయకూడదు. దేవుని వాక్యానుసారంగా దేవుని వాక్యాన్ని పరిశుద్ధాత్మ ప్రేరణతో పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఏదైతే తెలియజేస్తాడో అదే మనం ప్రజలకు తెలియజేయాలి. దాని ద్వారానే సత్య సువార్తను, సత్యవాక్యమును ప్రకటించాలి అని నా యొక్క ఉద్దేశంతో మీకు తెలియజేస్తున్నాం. కాబట్టి దేవుని అందులో ఏదైనాను కలపకూడదు, తీసివేయకూడదు. కాబట్టి దేవుని వాక్యాన్ని ఏదైతే మనకు స్పష్టంగా దేవుడు తెలియజేశాడో అది. మరి మనం ఎందుకు అపోస్తల కార్యంలో 11:27-28లో చెప్పాలంటే కరువు ఇది నెరవేరిందని నేను చెప్పను. కాబట్టి ఇది భవిష్యత్తులో నెరవేరాలి. ఈ ప్రకటన గ్రంథంలోని ప్రవచనాలన్నీ జరగబోయే సంభవాలు. ఈ భయంకరమైన సార్వత్రిక క్షామము, కరువు రాబోతుందనే ప్రవచనము చెబుతుంది. కాబట్టి ప్రవచనాన్ని ఉన్నది ఉన్నట్టుగా బోధిస్తున్నాం. కాబట్టి ఇటువంటి భయంకరమైన మహాశ్రమల కాలంలో సంఘం అయితే భూమి మీద ఉండదు. సంఘం ఎత్తబడుతుంది. ఆల్రెడీ సంఘము ఈ మహాశ్రమలను తప్పించుకుంటుంది. యేసు ప్రభు మధ్యాకాశానికి వచ్చి సంఘాన్ని తీసుకువెళ్ళిన తర్వాత 7 ఏళ్ల మహాశ్రమల కాలంలో జరిగిపోయే విషయాలు మనం గ్రహిస్తున్నాం. కాబట్టి దేవుని వాక్యం ఏం చెప్తుందంటే మనము సంఘము మహాశ్రమల కాలంలో ఉంటుంది.
ఈ ప్రకటన గ్రంథములోని విషయాలు సంఘము మహాశ్రమల కాలము మహాశ్రమలను అనుభవిస్తుందని చెప్పేటువంటి సేవకులు బోధలు కూడా ఉన్నాయి. అది వాక్యానుసారం కాదు. దేవుని వాక్యంలో సంఘం మహాశ్రమల కాలంలో ఉండదు. సంఘము ఎత్తబడి ఉంటుంది. దేవుని వాక్యము ఎందుకంటే రోమపత్రిక 8:1 క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు, క్రీస్తు యేసునందున్న వారికి శిక్ష లేదు, తీర్పు లేదు. ఎందుకంటే ఆయన శిక్ష మన శిక్ష ఆయన మీద యేసుక్రీస్తు ప్రభు భరించాడు. మన శిక్షకు మనకు రావాల్సిన శిక్ష ఆయన మీద వేసుకొని మనకు శిక్ష విధి లేకుండా చేశాడు. కాబట్టి therefore now no condemnation to those who are in Christ Jesus. క్రీస్తు యేసునందు వారికి ఏ శిక్ష విధి లేదు. కాబట్టి నీవు సంఘంగా నీవు సంఘంలో చేర్చబడితే నీవు ఈ మహా ఉగ్రతను రాబో ఉగ్రతను తప్పించుకోగలవు. రాబో ఉగ్రత పాలు కాకుండా దేవుడు రక్షించగలడు. తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 5:9 ఎందుకనగా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు రక్షణ పొందుటకే గాని ఉగ్రత పాలగుటకు మనల్ని నియమించలేదు. ఆయన రక్షణ పొందుటకే మనం పిలిచిన కానీ ఉగ్రత పాలటకు మనం నియమింపబడలేదు. కాబట్టి ఆయన ఉగ్రత పాలు కావాలి. ఇది ఉగ్రత తీర్పు. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో మరి ఈ నల్లని గుర్రం మీద కూర్చున్నటువంటిది ఈ త్రాసు, ఈ కరువు తీర్పును సూచిస్తున్నటువంటి భవిష్యత్తులో ప్రవచనము, జరగబోయేటువంటి ప్రవచనము. ఆ జరగబోయే కాలంలో విడవబడినటువంటి సంఘానికి ఇవి ఆ మహాశ్రమలు వర్తిస్తాయి. వధువు సంఘానికి, గొర్రెపిల్ల క్రీస్తు సంఘానికి అవి వర్తించవు. ప్రభు రాకడలో ఎత్తబడుతుంది. కాబట్టి ఆ యేసుక్రీస్తు యొక్క సంఘానికి, ఆయన వధువుకు, ఆయన రక్తంలో కొనబడినటువంటి సంఘానికి ఉన్న ఆధిక్యత ఏమిటో మనం గుర్తించాలి. అందుకే క్రీస్తు ప్రభు మనకు ఆ లోకమంతటికి రాబో శోధన కాలంలో మనల్ని తప్పించాడు, సంఘాన్ని తప్పించాడని దేవుని వాక్యం ఉంది. ప్రకటన గ్రంథం 3:10 నీవు నా ఓర్పు విషయమైన వాక్యములు గైకొంటివి కనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటికి రాబో శోధన కాలంలో నేను నిన్ను కాపాడేదను. లోకమంతటి మీదికి రాబో శోధన కాలంలో నిన్ను కాపాడేదను అని చెప్పినాడు ఫిలదెల్ఫియా సంఘానికి. రాబో శోధన కాలము అంటే ఈ మహాశ్రమల కాలంలో, శోధన కాలంలో నేను నిన్ను కాపాడదను, సంఘాన్ని కాపాడుతున్నాడు. కాబట్టి సంఘం ఇక్కడ ఉండదు, సంఘం పరలోకంలో ఉంటుంది. విడవబడిన వారికి మహాశ్రముడు. అందుకే ఆయన కృపాకాలంలో సంఘకాలంలోనే రక్షణ పొందాలని దేవుని వాక్యం మనకు స్పష్టంగా చెప్తుంది. కానీ మనం నిర్లక్ష్యం చేస్తే, సంఘం ఎత్తబడితే విడవబడినటువంటి వారికి ఘోరమైనటువంటి మహాశ్రమలు సంభవిస్తాయని, ఘోరమైనటువంటి కరువులతో చనిపోతారని, అతను సాక్షులైతేనే కానీ రక్షణ రాదు. అటువంటి గొప్ప కరువుకు తప్పించుకోవాలంటే, రాబోయే ఉగ్రతను తప్పించుకోవాలి అంటే, రాబో శోధన కాలంలో నిన్ను కాపాడగలను అని దేవుడు చెప్తున్నాడు. ఆ రాబో శోధన కాలం నుండి కాపాడుతున్నాడు. కాబట్టి దేవుడి యొక్క వాక్యమును వింటున్న సహోదరి సహోదరుడు, మహాశ్రమల కాలంలో గొప్ప కరువులు, భయంకరమైన మరణములు సంభవిస్తాయి. ఆ విడవబడినటువంటి వారికి అవి తటస్థిస్తావు. కాబట్టి నీవు దేవుని వాక్యమును కృపాకాలం ఉన్నప్పుడే, నీవు సంఘము ఎత్తబడకముందే, ఆయన రాకముందే, మన పోకడముందే నీవు రక్షణ పొందాలని, నీవు మారు మనసు పొంది బాప్తిసం తీసుకుని ఆయన సంఘంలో ఉండాలని దేవుని వాక్యం ద్వారా నేను హెచ్చరిస్తున్నాను. దేవుడి కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు.